వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఖానాపూర్లో అశోక్ నగర్ వద్ద ఉన్న 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని అధికారుల పర్యవేక్షణలో కాంట్రాక్టర్లు కూల్చివేశారు. పురాతన శిల్ప సంపదను నేలమట్టం చేయడంపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు మద్దతుగా ఆలయాన్ని కూల్చివేసిన చోటే బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వెంటనే ఆలయాన్ని కూల్చివేసిన అధికారులు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూల్చివేసిన ఆలయాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి పరిశీలించారు. చేసిన దాంట్లో మనం ఇది చేయాలి, దాన్ని రెక్టిఫికేషన్ చేస్తారు కదా కనిపిస్తుంది. అప్పుడు ముందు ఇక్కడ వరకు మేడం ఇక్కడ వరకు ఐడెంటిఫై చేసి మన మాట్లాడే కదా వాళ్ళందరికీ దీనికి నంబర్ తెప్పించి స్టోర్ చేపించి మళ్ళీ రెస్టోర్ చేపించి ఏర్పాటు చేస్తాం, రికన్స్ట్రక్షన్ చేపించి ఏర్పాటు చేస్తాం. మన మేడం లేకుండా కూడా రిస్టోర్ చేసి ఆర్కియాలజీలో ఎకోసిస్టమ్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇప్పుడు మన వాళ్ళు వచ్చిన ఎవరన్నా ఆర్కియాలజీ వాళ్ళు వీళ్ళు హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై హనుమాన్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. అవన్నీ క్లీన్ చేసి అక్కడ సమాధులు కూడా పెట్టారు, అవన్నీ కూడా క్లీన్ చేయించి పెట్టారు. దాంట్లో ఆ టెంపుల్ ఈ టెంపుల్ హిస్టరీ నేను స్టడీ చేస్తాను. ఆ టెంపుల్ కాకతీయులు పరిపాలించిన ఏరియా కాబట్టి లాట్ ఆఫ్ టెంపుల్స్ డెవలప్ చేసినారు. ఇదొకటి మేడం, ప్రతాపరుద్రుడు 800 years బ్యాక్ ఈ ఏరియా అంతా కూడా గణపతి దేవుడి, ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు. I'm not getting into the wrong thing. మేము కూడా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నాం మేడం. మెయిన్లీ భారతీయ జనతా పార్టీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం మేడం, ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ ఒకటి చేపియాలి. మీరు డిపార్ట్మెంట్ లో పెడతారా, కాంట్రాక్టర్ తో చేపిస్తారా? సో యాక్చువల్ గా మన హెరిటేజ్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత దీనిని ఆర్కియాలజీ దానిలోకి మనం తీసుకుంటాం. మీరు తీసుకొని మీరు ఈ టెంపుల్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేపించి దీన్ని డెవలప్ చేయండి. రేపు మనకి కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ స్టేట్ ఆర్కియాలజీ నుంచి కూడా టీమ్. ఇప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళ ఏడీ లేరు, నిన్నటి నుంచి హైదరాబాద్ ఉన్నారు. నిన్న మధ్యాహ్నానికే పంపించమని చెప్పాను, 12:30కి చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో వాళ్ళు అభివృద్ధి చేద్దాం అనుకుంటే మేమెవరం అడ్డం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఈనాడు దేవాలయాల జోలికొచ్చి ఇక్కడ ఉన్న సుమారు 800 సంవత్సరాల క్రితం నాటి ప్రతాపరుద్రుడు కట్టించిన శివాలయాన్ని కాంట్రాక్టర్ కూల్చివేయడం. మరి ఈ కాంట్రాక్టర్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ అధికార నాయకుడా, మరి ఎవరని చెప్పి ఇంకా డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 800 సంవత్సరాల పురాతన నాటి ఆలయాన్ని, శివాలయాన్ని కూల్చేసి అది ఇక్కడ ఇదే స్కూల్ డెవలప్మెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? పక్కన ల్యాండ్ ఉంది. శివాలయం జోలికొచ్చి, గుళ్ళ జోలికొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఏం చేద్దాం అనుకుంటారు, మరి హిందూ ధర్మాన్ని గురించి ఏం చేద్దాం అనుకుంటారో ఇట్లా కక్షపూరితమైన వ్యవహారం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతవరకు సబబు? మరి దీన్ని పురావస్తు శాఖ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, మరి ఈ శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, కళ్ళు కనబడతలేవా మీకు? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు వరంగల్ నుండి. తిరుపతి, చెప్పండి. జమీమా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్ నగర్ లో కాకతీయుల కాలం నాటి అతి పురాతన ఆలయంను కూల్చివేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఇదే అంశం వివాదాస్పదంగా మారి రాజకీయ రంగు పొలుపుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయాన్ని ఎందుకని కూల్చివేస్తా ఉన్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం పురాతన శిల్ప సంపద నేలమట్టం చేయడం సరికాదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆలయం కూల్చేసినటువంటి అధికారులు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. మరొక వైపు ఆలయం కూల్చేసిన చోటకు బీజేపీ శ్రేణులు వెళ్లి పరిశీలించి అక్కడ ఆందోళనకు దిగారు. అధికారుల పర్యవేక్షణలోనే ఆలయం కూల్చివేశారు. ఎందుకని అధికారులు చూస్తూ ఊరుకున్నారు? ఇప్పటికైనా ఆలయానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ కూల్చివేశారో తప్పకుండా చర్యలు తీసుకోవాలి.
ఆ కలెక్టర్ పరిశీలించి కలెక్టర్ కూడా అక్కడికి వెళ్లి బీజేపీ నేతలతో కావచ్చు ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిశీలించి తిరిగి పునరుద్ధరణ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇలాంటి సంపదను దెబ్బతీసేటువంటి హిందూ మనోభావాలను దెబ్బతీసే చర్యను ఎందుకని పురావస్తు శాఖ దేవాదాయ శాఖ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు, బాధ్యతలు నిర్వర్తించాలి కాదంటూ బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా ఈ అంశాన్ని స్పందించారు. తెలంగాణ చరిత్ర సంస్కృతి అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన కొనసాగుతుంది. రాష్ట్రంలో వేల ఏళ్ల కర్కశంగా కూల్చి లక్షల వృక్షాలను నిర్వీర్యం చేస్తూ ఉన్న ఈ రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ చారిత్రక సంపదను కూడా వదలలేదు. తక్షణమే ఈ విధ్వంసం ఆపి శివాలయాన్ని పునరుద్ధరించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఈ అంశాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి చూడాలి. మరి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది. ఇప్పటికే కలెక్టర్ అక్కడికి వెళ్లి పరిశీలించి ఆ కాంట్రాక్టర్ పై తప్పకుండా చర్యలు తీసుకుంటాము, పునరుద్ధరణ చేస్తామంటూ కూడా ఆమె హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. జనిమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.